Good afternoon, all of you. Welcome to my channel SSH. This is Das Master. Today, I am going to explain about the Election Commission. According to our Constitution, Article 324 2, Election Commission of India was established. The process of Election Commission as well as how they conduct the elections are in our country. The procedure now I am going to explain. Election process. Release of election schedule notification. Receiving of nominations from the candidates. Scrutiny of the nominations. Withdrawal of the nominations. Final list. Preparing EVMs and allotting emblems for the candidates. Employ polling officials and training. Conduct of polling, counting, result announcement, and formation of government. In this way, election process continues in our country. ప్రకరణ 324(2) ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని భారత రాజ్యాంగం ప్రకారం నియమించడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో జరిగే ప్రతి ఎలక్షన్ను కూడా సెంట్రల్ ఎలక్షన్స్ ఆర్ స్టేట్ ఎలక్షన్స్ ఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వీటన్నింటినీ కూడా నిర్వహించే బాధ్యతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ ఎలక్షన్ నిర్వహణ కోసము జరిగేటువంటి ప్రాసెస్ని గురించి తెలుగులో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మొదటిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ షెడ్యూల్ని రిలీజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అభ్యర్థుల నుంచి నామినేషన్స్ అనేటువంటివి స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి నామినేషన్స్ అన్నిటినీ కూడా స్క్రూటినైజేషన్ అనేటువంటిది చేయటం జరుగుతుంది. దీనిలో ఎక్కువ మంది ఆ నామినేషన్స్కి అర్హులా కాదా అనేటువంటి చెక్ చేయటం అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. తర్వాత అభ్యర్థులు అనేటువంటి వారి నుంచి విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత చివరిగా ఎవరైతే సభ్యులు అన్ని అర్హతలతోటి ఉన్నారో వాళ్ళని ఫైనల్ లిస్ట్ కింద అనౌన్స్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క ఈవీఎంస్ అనేటువంటి వాటిని సిద్ధం చేయటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులకు వారి యొక్క గుర్తులు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్. ఏ అభ్యర్థికి అయితే ఏ గుర్తు అనేటువంటిది ఇవ్వటం జరిగిందో ఆ గుర్తు పైన వాళ్ళు పోటీ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఎంప్లాయ్ పోలింగ్ అఫీషియల్స్ అండ్ ట్రైనింగ్ అంటే ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి అనేటువంటి దాని అవగాహన అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇవి అయిన తర్వాత పోలింగ్ డేట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ రోజుని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోలింగ్ అనేటువంటిది నిర్వహించటం జరుగుతూ ఉంటుంది. పోలింగ్ నిర్వహించిన తర్వాత ఏదైతే తేదీలో కౌంటింగ్ అనేటువంటిది ప్రకటిస్తూ ఉంటుందో ఎలక్షన్ కమిషన్
ఆ రోజు ఓట్లు అనేటువంటివి లెక్కించడం అనేటువంటి ప్రాసెస్ చేయటం జరుగుతుంది. ఓట్లు అనేటువంటి లెక్కించిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు గెలిచారు, ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచారు, ఏ పార్టీ వాళ్ళు గెలిచారు అనేటువంటి అన్నింటినీ కూడా రిజల్ట్స్ రూపంలో, ఫలితాల రూపంలో అనౌన్స్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా అనౌన్స్ చేసిన తర్వాత ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు అనేటువంటివి ఎలక్షన్లో వస్తాయో ఆ పార్టీ అనేటువంటి దానికి గవర్నమెంట్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడము జరుగుతూ ఉంది. డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మన దేశంలో ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అందరికీ అవగాహన కోసమని ఈ యొక్క వీడియో చేయటం అయింది. మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఇది చాలా మందికి చేరటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon all of you. Welcome to my channel SSH. This is Das Master. Today I am going to explain about the Election Commission.